ప్రపంచ శాంతికి ఆపరేషన్ పాల్ నిర్వహించబోతున్నారట. పాకిస్తాన్ సరిహద్దుల్లో అద్భుతం చూడబోతున్నామట. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచం ఒక అంచున నిలబడి యుద్ధ భయంతో వణికిపోతున్న వేళ మనందరికీ ఒకే ఒక్క ఆశాకిరణం దొరికింది. ఆయనే మన ప్రియతమ అనురాగభరితమైన అన్ని సమస్యలను చిటికెలో పరిష్కరించే, ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకునే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ మత ప్రబోధకులు డాక్టర్ కేఏ పాల్ గారు. తాజాగా కేఏ పాల్ గారు ఒక సంచలన ప్రకటన చేశారు. ఏకంగా పాకిస్తాన్ వెళ్తున్నారట. ఎందుకో తెలుసా? ఆ అణుబాంబుల గుప్పిళ్ల మధ్య ఉద్రిక్తతల వేడిలో ఉడికిపోతున్న భారత్ పాక్ యుద్ధాన్ని ఆపడానికి. ఆహా, ఏమి ఆత్మవిశ్వాసం, ఏమి ధైర్యం! ప్రపంచ దేశాధినేతలు తలలు పట్టుకుని కూర్చుంటే, ఐక్యరాజ్య సమితి కేవలం ప్రకటనలు ఇస్తుంటే మన పాల్ గారు నేరుగా రంగంలోకి దిగుతున్నారట. కేఏ పాల్ గారి మాటల్లోనే చెప్పాలి అంటే, భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది, కింద నాది. అంటే దేవుడు తన మాన్యూస్క్రిప్ట్ రాసుకుంటే దాన్ని భూమి మీద అమలు చేసే ఏకైక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్ గారే అన్నమాట. మనమంతా అనుకున్నాం శాంతి స్థాపన అంటే సంక్లిష్టమైన చర్చలు, దౌత్యపరమైన ఒత్తిళ్లు అని. కానీ కేఏ పాల్ మాత్రం చూపిస్తున్నారు, కేవలం ఒక విమానం ఎక్కి సరిహద్దు దాటితే చాలు తుపాకులు మోగబోతాయని, క్షిపణులు దారి మళ్లిపోతాయని. అంతేకాకుండా ఆయనకు యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో అంతా తెలుసట. భారత సైన్యం టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే టార్గెట్ చేసిందని ఆయన స్వయంగా ధృవీకరించారు. ఎక్కడో ఉన్న మన రక్షణ శాఖ కంటే, సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికుల కంటే పాల్ గారికి ఎక్కువ సమాచారం ఉందంటే ఆయనకున్న అతీంద్రియ శక్తులు ఏమిటో ఊహించవచ్చు. బహుశా డ్రోన్లు, ఉపగ్రహాలు కేవలం సామాన్య సాధనాలేమో. పాల్ గారికి నేరుగా హైకమాండ్ నుంచే ఫీడ్ వస్తుందేమో. ఆ ఆపరేషన్ సింధూర్ అట ఏదో రహస్యమైన, అత్యంత కీలకమైన ఆపరేషన్. దానిని వద్దని వారించింది ఎవరో కాదు, మన పాల్ గారే. మిలిటరీ జనరల్స్ కి కూడా తెలియని ఈ ఆపరేషన్ గురించి, దాన్ని ఆపమని పాల్ గారు చేసిన ప్రయత్నం గురించి వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. బహుశా మన సైనిక వ్యూహకర్తలు తర్వాత యుద్ధానికి ముందు పాల్ గారిని సంప్రదిస్తే మంచిదేమో. మొత్తానికి యుద్ధాన్ని ఆపడానికి పాల్ వచ్చాడు అనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియో చూసిన తరువాత ప్రపంచంలో ఏ ఒక్కరూ యుద్ధం గురించి భయపడవలసిన అవసరం లేదని స్పష్టమైంది. ఎందుకంటే సమస్య ఎంత పెద్దదైనా, అది అణు యుద్ధమే అయినా సరే, దాన్ని ఆపడానికి మనకు కేఏ పాల్ ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో పాల్ గారు దిశగానే ఏం జరుగుతోంది? పాక్ సైనికులు పూల బొకేలతో స్వాగతం పలుకుతారా? ప్రధాని షహబాజ్ షరీఫ్ స్వయంగా రిసీవ్ చేసుకుంటారా? పాల్ గారు ఒక్క మాటతో యుద్ధాన్ని ఆపేస్తారా? లేక దేవుడు తన బాధ్యతలో భాగంగా ఏదైనా అద్భుతాన్ని చేస్తారా? ఏదేమైనా చరిత్రలో నిలిచిపోయే ఈ ఆపరేషన్ పాల్ ను ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ప్రపంచ శాంతి కోసం వెళుతున్న మన దేవదూతకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.